హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం సెషన్లో వచ్చేసి టీజీ సెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి 2021 మోడల్ పేపర్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దాన్ని ఒకసారి మనం ఆన్సర్స్తో మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే పిల్లలు, చూడండి ఈ పేపర్ వచ్చేసి మనకు టీజీ సెట్ 2020లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్. దీన్ని మనం 2021లో మోడల్ పేపర్గా మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఏ బుక్లెట్, అలాగే BCD బుక్లెట్లో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆ క్వశ్చన్స్ ఆర్డర్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అలాగే ముందుగా మనం ఇందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. అలా మనకు మొత్తం వచ్చేసి 100 మార్కుల పేపర్. మనకి 100 మార్క్స్ వచ్చేసి 5 పార్ట్స్గా ఉండడం జరిగింది. అందులో మొదట పార్ట్ ఏ వచ్చేసి తెలుగుకి 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. అలాగే ఇంగ్లీష్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వచ్చేసి మనకు 20 మార్కులు, 20 ప్రశ్నలుగా ఉంటాయి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మనకు 10 మార్కులు, 10 ప్రశ్నలు. 10 ప్రశ్నలకు గాను 10 మార్కులు, ఒక్కో ప్రశ్నకు 1 మార్క్. ఓవరాల్గా మనకు 100 మార్క్స్ పేపర్. ఓవరాల్గా మనకు 100 మార్క్స్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. బిఫోర్ యూ బిగిన్ టు ఆన్సర్ ఫిల్ ద నెసెసరీ పర్టికులర్స్ అండ్ సైన్ ద OMR షీట్, ఫెయిలింగ్ విచ్ ది స్క్రిప్ట్ విల్ నాట్ బి వ్యాలిడ్. అంటే జవాబులు రాయడానికి ముందు OMR షీట్లోని వివరాలు నింపి అభ్యర్థులు సంతకం చేయాలి, లేనిచో జవాబపత్రం దిద్దబడు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే OMR షీట్లో మీ పేరు కానీ మీ రిజిస్టర్ సంఖ్య కానీ ఏవి కూడా రాయకూడదు. దాంతోపాటు హాల్ టికెట్ సంఖ్య OMR షీట్లో ముద్రించినప్పుడు అక్కడే ఉన్న గడిలో మీ హాల్ టికెట్ సంఖ్యను రాయాలి. రాసిన, ముద్రించిన, టైప్ లేదా సైక్లోస్టిక్ చేయబడిన విడి పేపర్లు, పుస్తకాలు పరీక్ష హాల్లోకి తీసుకురాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు. అలాగే సరైన జవాబులు నిర్ణయించుకొని OMR షీట్లోని సంబంధిత వృత్తాకారం అంటే సర్కిల్లో ఉంటాయి, వాటిని మనం బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్తో మనం సరిగా సర్కిల్ని ఫిల్ చేయాలి. నిర్ధారించిన పరీక్ష సమయానికి చివరి 10 నిమిషాల వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి వదిలి వెళ్ళడానికి అనుమతించరు. మన ఎగ్జామ్ టైం టేబుల్ 2 గంటలు ఉంటుంది. ఖచ్చితంగా ఆ 2 గంటల సమయం మనం పరీక్ష హాల్లోనే ఉండాలి. ఇప్పుడు మనం పార్ట్ ఏ వచ్చేసి తెలుగు తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్రింది పట్టికలో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కింది పట్టికలో హ్రస్వాక్షరాన్ని గుర్తించండి. చూడండి మనకు ఆప్షన్స్ ఏంటి? క, కి, క, కు. ఇందులో ఉన్నటువంటి క, కి, కు అనేటివి 3 దీర్ఘాలు కాబట్టి మనకు క అనేది హ్రస్వాక్షరం. అలాగే ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలం? చూడండి వెళ్ళింది అని ఉంది కాబట్టి జరిగిపోయిన పని. అలాంటప్పుడు ఇది మనకు భూతకాలం. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ చైత్ర మాసంలో మొదటి తిథి పౌర్ణమి రోజున వచ్చే పండుగ ఏది? చూడండి దీపావళి, ఉగాది, దసరా, సంక్రాంతి మనకు తెలుసు. ఆన్సర్ వచ్చేసి బి ఉగాది. ఎప్పుడు వస్తుంది? చైత్ర మాసంలో మొదటి తిథి పౌర్ణమి రోజున ఉగాది పండుగ ఉంటుంది. అలాగే దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? కృష్ణ. ఆప్షన్ చూడండి, కృష్ణ, తుంగభద్ర, గోదావరి, హరిద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోదావరి. అలాగే 5th క్వశ్చన్ చూడండి. తన కోపమే తన డాష్ అంటే ఆప్షన్ చూడండి, చుట్టము, సంతోషము, శత్రువు, రక్ష. తన కోపమే తనకు శత్రువు. మనకు ఆన్సర్ వచ్చేసి సి. అలాగే తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా ఏది? ఆప్షన్స్ వచ్చేసి నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్. అలాగే క్రింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి. ఈ వాక్యం ఏంటి ఒకసారి చూడండి.
జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. ఇందులో మనకు సంశ్లేషాక్షరాన్ని చూడాలి. సంశ్లేషాక్షరం అంటే ఏంటి? ఒకే అక్షరానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు ఉన్నటువంటి పదం. అలా ఏమున్నాయి మనకి? ఇక్కడ జ్యోత్స్న ఉంది చూడండి, జ్యోత్స్న అనే పదం ఉంది. సో ఆన్సర్లో ఒకసారి వెతకండి. పిల్లలు, జ్యోత్స్న, యాత్ర, బడి. మనకు ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్, పకపక అనే పదానికి పకపక అనే పదానికి జత చేయతగిన పదాన్ని గుర్తించండి. అది వచ్చేసి ఆప్షన్స్ చూడండి. నడవడం, పారడం, చూడడం, నవ్వడం. మనం దీన్ని దేనికి వాడుతుంటాం? పకపక నవ్వడం. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూడండి. సాధనమున పనులు సమకూరు ధరలోన. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. గీత దేనికి ఉంది? ధర అనే దానికి ఉంది. దీని ఆన్సర్ వచ్చేసి ధర అంటే భూమి అని అర్థం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు బి. అలాగే గాథా సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారు? ఆప్షన్ ఏ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ప్రాకృతం. ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం. అలాగే 11th క్వశ్చన్. ఆంధ్ర కేసరి అను పదంలో ఉన్న జంతువు పేరేది? ఆంధ్ర కేసరి. కేసరి అనేది జంతువు పేరు. అది ఏ జంతువు పేరు అంటే సింహం. అలాగే 12వ ప్రశ్న. మన మేలు కోరువాడు స్నేహితుడు. ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ క్వశ్చన్లో గీత గీసిన పదానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి అన్నారు. అంటే చూడండి, ఇక్కడ గీత దేనికి ఉంది? మేలు అనే పదానికి ఉంది. మేలు అంటే మనకు తెలుసు మంచి. మనకి ఇక్కడ వ్యతిరేక పదం ఏంటి? మంచికి చెడు లేదా కీడు. చూడండి, తడి, మంచి, పొడి, కీడు. ఆన్సర్ వచ్చేసి డి. 13వ ప్రశ్న వచ్చేసి మొగస్తనీసు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఏ కాకతీయులు, బి విష్ణుకుండినులు, సి శాతవాహనులు, డి చోళులు. ఆన్సర్ వచ్చేసి సి శాతవాహనులు. అలాగే 14వ చూడండి. క్రింది బొమ్మల్లో సరళాక్షరాలు గల పదాన్ని గుర్తించండి. మనకు 4 బొమ్మలు ఇవ్వడం జరిగింది. వీటిని ఏమంటాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏమంటాం? ఫస్ట్ నిచ్చెన, 2 కన్ను, ముగ్గు, ఈగ. సరళాక్షరాలు అంటే మనకు ఒత్తులు లేకుండా ఉన్నటువంటి అక్షరాలు. కాబట్టి నిచ్చెన ఇది కాదు, కన్ను నా ఒత్తుంది. సో ముగ్గు కాదు. ఇందులో ఈగ ఇది సరళాక్షరాలతో ఏర్పడింది. సో ఆన్సర్ వచ్చేసి మనకు డి. అలాగే పద్మ తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. సర్వనామం అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. ఇందులో ఏం వాడారు? పద్మ అనే నామవాచకానికి బదులుగా ఆమె అనే పదాన్ని వాడారు. అదే మనకు సర్వనామం. చూడండి, ఆన్సర్ వచ్చేసి సి ఆమె. అలాగే క్రింది పదాల్లో మాసం పేరు ఏంటి? మనకి ఆప్షన్స్ వచ్చి ప్రభవ, విభవ, పాల్గొన, ప్రమోదూత. ఇందులో ప్రభవ అనేది మనకు తెలుసు సంవత్సరం, విభవ అనేది సంవత్సరం నేము, అలాగే ప్రమోదూత అనేది కూడా సంవత్సరం నేమ్. సో పాల్గొన అనేది మనకి ఇక్కడ మాసం, తెలుగు మాసాల్లో ఒక మాసం పేరు. నెక్స్ట్ మనకు 17వ ప్రశ్న వచ్చేసి క్రింది పదాల్లో లోపించిన హల్లులను గుర్తించండి. చెము డాష్ డాష్ మా. మనకు అర్థమవుతుంది చూడగానే. చందమామ. చూడండి ఎక్కడుంది? ఏ ద ద. బి ఆప్షన్ వచ్చేసి మా ద. మూడోది ద మా. డి ఆప్షన్ వచ్చేసి మా మా. మనకు రెండోది ద మా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి సి. అలాగే 18 నుంచి 20 ప్రశ్నల వరకు ఏమి ఇచ్చారంటే క్రింది పేరాను చదివి ఇచ్చిన 3 ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. అందులో మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటికి సంబంధించినటువంటి ఈ పేరాను చదివి వీటికి గల 18, 19, 20 ఈ 3 ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. ఓకే, ఫస్ట్ పేరాని మనం చదవాలి. ఇప్పుడు రామయ్యది చిన్న కుటుంబం. అతని భార్య పేరు సీత. ఆమె చాలా మంచిది.
వారికి 2 పిల్లలు. అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు. అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతున్నది. ఒకరోజు అందరూ కలిసి తోటకెళ్ళారు. అక్కడ అన్ని రకాల పళ్ళు తిన్నారు. ఇది మనకు వచ్చేసి పేరా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి ప్రశ్న చూడండి, రామయ్య భార్య పేరు ఏమిటి? మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది సీత. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అలాగే తేజ ఎక్కడ చదువుతున్నాడు? మనకి ఇక్కడ ఉంది చూడండి, కొడుకు పేరు తేజ, అబ్బాయి పేరు తేజ, అతడు కర్నూలులో చదువుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకు బి. అలాగే కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? కుటుంబం అంతా కలిసి లాస్ట్ లైన్లో ఉంది తోటకి వెళ్ళారు. ఆన్సర్ వచ్చేసి డి. ఇవి మనకు తెలుగుకు సంబంధించినటువంటి 20 క్వశ్చన్ గల ఆన్సర్స్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సంబంధించినటువంటి 25 ప్రశ్నల యొక్క జవాబులు చూద్దాం. ఇంగ్లీష్ వచ్చేసి పార్ట్ బి. ఇవి మనకి 21 నుంచి 45 వరకు టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అవర్ హౌస్ ఈజ్ డాష్ దాన్ ఏ ప్యాలెస్. ఇక్కడ మనకు మా ఇల్లు డాష్ దాన్ ఏ ప్యాలెస్ అంటే ఆ ప్యాలెస్ కంటే పెద్దగా ఉంది అనే వాక్యం ఇక్కడ ఉంది. సో బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, షార్టర్. సో మనం వీటిలో బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్ అనేది మనం వాడచ్చు. ఆప్షన్ వచ్చి ఆన్సర్ వచ్చేసి బి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విమల లైక్ సింగింగ్ డాష్ డ్యాన్సింగ్. విమలకు పాడడం అన్నా డ్యాన్స్ చేయడం అన్నా లైక్స్ ఇష్టం. అప్పుడు ఇక్కడ మనం మధ్యలో ఏం వాడచ్చు? అండ్ అనే పదాన్ని వాడచ్చు. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ చూడండి, ప్లూరల్ ఆఫ్ థీఫ్. ఇక్కడ ఏంటంటే మనకు థీఫ్ అనే పదానికి సంబంధించిన ప్లూరల్ని వెతకమన్నారు. ఏమవుతుంది? మనకి ఆప్షన్స్ ఏంటి? ఏ థీవ్స్, 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 నన్. ఏది లేదు. ఇక్కడ చివర ఎఫ్ ఉంది కాబట్టి మనకు ప్లూరల్లో ఏం రాస్తాం? ఆ ఎఫ్ని తీసేసి మనకు విఈఎస్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో థీవ్స్, మనకు సి అనేది ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ మెనీ వీల్స్, ఐ రన్ ఆన్ రైల్స్, హూ ఐ యామ్. నాకు చాలా చక్రాలు ఉన్నాయి, నేను పట్టాల మీద వెళ్తుంటాను, నేను ఎవరిని అని మనకు అడగడం జరిగింది. చూడండి, ఆప్షన్ ఏ ట్రక్, ఏరోప్లేన్, ట్రైన్, షిప్. మనకు తెలుసు ఆన్సర్ వచ్చేసి సి ట్రైన్. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసి, రాము టుక్ అవుట్ హిస్ బుక్ డాష్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము పుస్తకాన్ని బయటకు తీసుకెళ్ళాడు. తర్వాత పదం ఏముంది? డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్, ఏమీ రాయలేదు. అంటే ఏం వాడచ్చు మనం ఇక్కడ? తీసుకెళ్ళాడు కానీ ఏమీ రాయలేదు. కానీ అంటే ఏంటి? బట్. సో ఆన్సర్ వచ్చేసి బి. ఇప్పుడు సెంటెన్స్ ఒక రాము టుక్ అవుట్ హిస్ బుక్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 26th, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ an ఆర్డర్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఏ మర్చెంట్, సెకండ్ వర్డ్ వచ్చేసి కాల్డ్ హరిచంద్, థర్డ్ వర్డ్ వచ్చేసి దే లివ్డ్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి ఇన్ ఢిల్లీ. దీన్ని మనం ఆర్డర్లో ఒక కరెక్ట్ సెంటెన్స్ రావాలి. చూడండి ఎలా ఉంటుంది ఇది. దేర్ లివ్డ్ అనేది మనకు ఫస్ట్ ఉంటుంది. సో 3. దేర్ లివ్డ్, నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ. ఇలా మనకు ఈ ఆర్డర్ ఎక్కడుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్. 3, 1, 2, 4 ఇలా చదివి చూడండి ఒకసారి. దేర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ అని ఉంది. ఈ ఆన్సర్ వచ్చేసి సిలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు సి. అలాగే నెక్స్ట్ 27 వచ్చేసి, బీస్ లైవ్ ఇన్ ఏ డాష్. బీస్ అంటే మనకు తెలుసు, బీస్ అంటే తేనెటీగలు. ఇవి ఎక్కడ ఉంటాయంటే హైవ్. ఆ ఉండే ప్లేస్ని ఏమంటాం? హైవ్ అంటాం. సో ఆప్షన్ వచ్చేసి ఏ. అలాగే పుట్ దిస్ పోస్టర్ డాష్ ద నోటీస్ బోర్డ్, ఆన్ ద నోటీస్ బోర్డ్. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ ఫాదర్ డాష్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్
స్టోరీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఆల్రెడీ నిన్న జరిగిపోయిన దాని గురించి. గ్రాండ్ ఫాదర్ ఆప్షన్స్ ఏంటి? గ్రాండ్ ఫాదర్ డాష్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎస్టర్డే. టోల్డ్, టెల్స్, టెల్లింగ్, టెల్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి టోల్డ్. నిన్న కథ చెప్పడం జరిగింది. అలాగే ఇందులో చూడండి 30 నుంచి 32 వరకు మనకు 3 క్వశ్చన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, రీడ్ ద ఫాలోయింగ్ పోయం. ఈ పోయం చదివి 30, 31, 32 ఈ ప్రశ్నకి సంబంధించిన జవాబులు మనం రాయాలి. పోయం చూద్దాం ఒకసారి. రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. మై ఫ్రెండ్స్ లైక్ మ్యాథమెటిక్స్, నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ట్రిక్స్. మై బ్రదర్ ఫౌండ్ ఆఫ్ drawing, birds singing and rivers following. My sister always playing with clay. Make toys, pots to play. ఈ పోయంలో మనం వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి ఆన్సర్స్ మనం అందులో వెతికి ఆప్షన్స్లో పెట్టాలి. చూడండి, హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్. ఎవరైనా ఉంది ఆప్షన్స్? ఫ్రెండ్, సిస్టర్, బ్రదర్, కజిన్. డ్రాయింగ్ ఎవరు? బ్రదర్. సో ఆప్షన్ వచ్చేసి సి. అలాగే నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ. ఇక్కడ మనకు ప్లెంటీ అంటే ఎక్కడుంది చూడండి. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ పోయమ్స్ అంటే చాలా పోయమ్స్ ఉన్నాయి. ప్లెంటీ అంటే చాలా. ఈ చాలా అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫ్యూ అంటే కొన్ని. సో ఆన్సర్ వచ్చేసి డి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్. మనకు ఏ పుస్తకంలో చాలా స్టోరీస్ ఉన్నాయి? చూడండి ఫస్ట్ లైన్లో దీన్ని మనం గుర్తుపెట్టవచ్చు. ఫస్ట్ లైన్లో రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ఇంగ్లీష్ బుక్లో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 33 క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. ఈ కింద ఉన్నటువంటి పదానికి సంబంధించిన మిస్సింగ్ లెటర్స్ మనం వెతకాలి. STR డాష్ NG డాష్ ఆర్. ఇది మనకు అర్థమవుతుంది. స్ట్రేంజర్ అనే పదం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏమేం అక్షరాలు మిస్ అయ్యాయి, ఏమేమి లెటర్స్ మిస్ అయ్యాయి అంటే చూడండి, STR ANGER AE అనేవి మిస్ అయ్యాయి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకు బిలో ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ అనేదాన్ని ఏమంటాం మనం? పీడ్. పీడ్ అంటే ఏంటి? లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ. ఆన్సర్ వచ్చేసి పీడ్. నెక్స్ట్ 35th క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద రాంగ్లీ స్పెంట్ వర్డ్. కింది వాటిలో స్పెల్లింగ్ రాంగ్గా ఉన్నటువంటి పదాన్ని మనం గుర్తించాలి. ఏ వచ్చేసి హెస్టెంట్, ఒబీడియంట్, డివోటెడ్, అర్జెంట్. హెస్టెంట్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. ఒబీడియంట్ కరెక్టే ఉంది. నెక్స్ట్ డివోటెడ్ కరెక్టే ఉంది. అర్జెంట్ వచ్చేసి ARROGANT. సో ఒక ఆర్ మిస్ అయింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి డి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రాంగ్ పేర్. వీటికి సంబంధించి ఒక పేర్ రాంగ్గా ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఫస్ట్ వచ్చేసి స్నీజింగ్ నోస్, సెకండ్ వచ్చేసి యౌనింగ్ మౌత్, థర్డ్ వచ్చేసి స్నాపింగ్ హ్యాండ్స్, ఫోర్త్ వచ్చేసి స్టారింగ్ లెగ్స్ అనే 4 పదాలు ఇచ్చారు. స్నీజింగ్ అంటే ఏంటి? చీదడం, ముక్కు, కరెక్టే. సో ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఏంటి? యావనింగ్ మౌత్. యావనింగ్ అంటే చప్పరించడం, మౌత్ కాబట్టి కరెక్టే. నెక్స్ట్ స్నాపింగ్ హ్యాండ్స్, చిటిక వేయడం చేతులే కాబట్టి కరెక్టే. స్టారింగ్ అంటే ఏంటి? కన్నులు పెద్దగా చేసి ఇలా చూడడం అన్నట్టు. కన్నులు పెద్దగా చేసి చూడడం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఐస్ ఇవ్వాలి. సో ఇది మనకు ఆన్సర్ డి. రాంగ్ పేర్ ఇది. అలాగే కాఫ్ ఈజ్ యంగ్ వన్ ఆఫ్. దీనికి సంబంధించినటువంటి బేబీని మనం కాఫ్ అంటాం, కౌకి సంబంధించి. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 38 వన్, ఏ పీస్ ఆఫ్ క్లాత్ వార్న్ ఓవర్ ఫర్ ప్రొటెక్షన్ ఈజ్. అంటే మనం ఏమంటున్నాం? మాస్క్లా వాడే ఆ క్లాత్, దాన్ని ఏమంటాం? ఏ పీస్ ఆఫ్. ఆ క్లాత్ ముక్కను ఏమంటామంటే వైల్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బి కంప్లీటెడ్ బై
యూజింగ్ సిహెచ్. ఈ కింద ఆప్షన్స్లో సిహెచ్ యూజ్ చేసి వేటిని మనం కరెక్ట్ చేయగలం, కంప్లీట్ ఆ పదాన్ని మనం కంప్లీట్ చేయగలం అంటే చూడండి. ఫస్ట్ వన్ FLACH, అది రాంగ్ వర్డ్, సో ఈ ఆప్షన్ కాదు. CATCH MUCH, ఇది రైట్ ఆన్సర్. FETCH FLUCH, ఇది రాంగ్ వన్. అలాగే PUCH BRECH, PUCH లేదు మనకి, ఇది రాంగ్. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి బి. ఏంటి? క్యాచ్ మచ్, CATCH MUCH. అలాగే నెక్స్ట్ 40th వన్, చూస్ ద అప్రోప్రియేట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. అంటే ఆ కింద ఉన్నటువంటి వర్డ్కి సంబంధించినటువంటి ఏం చూడాలి, ప్రొనౌన్ ఏంటో చూడమన్నారు. ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్, డాష్ హెల్ప్స్ అదర్స్. పుష్ప అంటే ప్రొనౌన్ అంటే ఏంటి, నౌన్ బదులు వాడేది. ఇందాక మనం తెలుగులో చూసాం, నామవాచకానికి బదులు వాడేటువంటి సర్వనామం. పుష్ప అనే స్త్రీలింగానికి ఫీమేల్కి మనం ఏం వాడతాం, షీ హెల్ప్స్ అదర్స్ అని వాడతాం. సో ఆన్సర్ వచ్చేసి బి. అలాగే విచ్ ఈజ్ ద అన్హెల్తీ హ్యాబిట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో అన్హెల్తీ హ్యాబిట్ ఏంటి అని అడిగాడు. స్లీపింగ్ ఎర్లీ, ఈటింగ్ వెజిటేబుల్స్, బీటింగ్ నెయిల్స్, ప్లేయింగ్ గేమ్స్. చూడండి, స్లీపింగ్ ఎర్లీ అనేది గుడ్ హ్యాబిట్, ఈటింగ్ వెజిటేబుల్స్ ఆల్సో గుడ్ హ్యాబిట్. అలాగే బీటింగ్ నెయిల్స్ అంటే గోర్లు కొరకడం అనేది బ్యాడ్ హ్యాబిట్. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 40 to 45 వరకు మనకు 4 క్వశ్చన్స్ని ఎలా అడిగారు, ప్యాసేజ్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రాయమన్నారు. చూడండి ఆ ప్యాసేజ్ ఏంటో చూద్దాం. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, మై కింగ్డమ్ హ్యాడ్ వన్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్, ద జంగిల్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ టాల్ ట్రీస్, deers, tigers, peacocks and pigeons were among my people. The hill tribals also lived with us. They loved the forest and respect our freedom. చూడండి దీని అర్థం ఏంటో చూద్దాం. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, నేను ఈ అడవికి నేను రాజుని అని ఎవరంటారు, మనకు సింహం అంటుంది, లయన్. మై కింగ్డమ్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్, మా రాజ్యం ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. ద జంగిల్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ టాల్ ట్రీస్, పొడవైనటువంటి చెట్లు ఉండేటివి. డీర్స్, టైగర్స్, పికాక్స్ అండ్ పిజియన్స్, జింకలు, పులులు, అలాగే నెమళ్ళు, పావురాలు, ఇవన్నీ మా ప్రజలు. ద హిల్ ట్రైబ్స్ ఆల్సో లివ్డ్ విత్ అస్. హిల్ ట్రైబ్స్ అంటే ఎత్తు ప్రదేశాలు ఉన్నటువంటి గిరిజనులు మాతో పాటే కలిసి ఉండేవారు. దే లవ్డ్ ద ఫారెస్ట్ అండ్ రెస్పెక్ట్ అవర్ ఫ్రీడమ్. దే లవ్డ్ ద ఫారెస్ట్, వారికి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం, వారు మా స్వేచ్ఛని గౌరవించేవారు. ఎవరు? హిల్ ట్రైబ్స్. ఇప్పుడు చూడండి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ఐ హియర్, ఇందులో ఐ అనేది వచ్చింది కదా, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని వచ్చింది, ఐ ఉంది కదా. ఐ ఎవరు? టైగర్, లయన్, డేర్, ఫాక్స్. 100% లయన్. నెక్స్ట్ హూ రెస్పెక్టెడ్ దర్ ఫ్రీడమ్, ఇందులో వీరి యొక్క ఈ జంతువుల యొక్క ఫ్రీడమ్ని ఎవరు గౌరవిస్తుంటారు, మనం ఇక్కడ చూసాం ఇందాక, హిల్ ట్రైబ్స్. ఆన్సర్ వచ్చేసి సి. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ అంటే అందంగా, సో ఆపోజిట్ వర్డ్స్ అగ్లీ. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ పిక్ ద వర్డ్ విచ్ మీన్స్ ఫారెస్ట్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఫారెస్ట్ అనే పదానికి ఉన్నటువంటి వర్డ్ ఏది? జంగల్. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ చూడండి పార్ట్ సి. ఇప్పటివరకు మనం పార్ట్ బికి సంబంధించిన 25 క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసాం. అలాగే ఇప్పుడు పార్ట్ సి. ఈ పార్ట్ సిలో మనకు 46 నుంచి 70 వరకు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 46th ఫస్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో పార్ట్ సిలో, ఒక లీప్ సంవత్సరంలో ఉండే రోజుల సంఖ్య 366. ఆన్సర్ వచ్చేసి బి. అలాగే 9207 సంఖ్యా రూపంలో రాయండి. మనకు తెలుసు ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. మనకేమన్నారు? 9207 అంటే పదుల స్థానంలో ఏం చెప్పలేదు కాబట్టి 0. సో 9207 మనకు ఆన్సర్ వచ్చేసి బి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్.
ఒక కిలోగ్రామ్కు ఎన్ని 1000 గ్రాములు? ఆన్సర్ వచ్చేసి సి. చూడండి 49th క్వశ్చన్ 143, 167, 115, 117, 123, 104లను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్న. ఈ ఆప్షన్స్లో ఉన్న వాటిలో ఏదైతే పెద్ద నుంచి చిన్న ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ 104, 115 ఇది చిన్న నుంచి పెద్ద అయింది, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 143, 123, 117, 115, 104 ఇది ఓకే. నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి 104, 115 ఇది కాదు. నెక్స్ట్ 143, 143, 104, 115 ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఈ కింద ఆప్షన్స్లో బి మాత్రమే ఆరోహణ క్రమంలో ఉంది. నెక్స్ట్ 50th వన్, 2 లీటర్ల పాలలో ఎన్ని 250 మిల్లీలీటర్ల సీసాలను నింపవచ్చును అని అడిగారు. మనకు తెలిసిన విషయమే. 2 లీటర్లు అంటే మనకు ఎన్ని మిల్లీలీటర్లకు మార్చండి? 1 లీటర్కి 1000. సో 2 లీటర్లకి 2000. 1 లీటర్లో మనకు 254 ఉంటాయి, 2 లీటర్లో మనకు 8 ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి బి. అలాగే నెక్స్ట్ 40 పుస్తకాల్లో 1/5వ భాగం ఒక సంచిలో ఉంచితే ఇంకా బయట మిగిలిన పుస్తకాలు ఎన్ని? మనం ఇప్పుడు ఏం చేయాలి? 40 పుస్తకాల్లో 1/5వ భాగం అంటే ఎంత మనం చూడాలి. సో 40 ఇంటూ 40 పుస్తకాల్లో 1/5వ వంతు అంటే ఎంతో మనం చూడాలి. 48. సో 8. ఈ 8 పోను మిగిలిన ఎన్ని అన్నారు. సో 40 - 8 ఎంత అవుతుంది? 32. ఆన్సర్ వచ్చేసి డి. ఒకవేళ 40 పుస్తకాల్లో 1/5వ వంతు ఎంత అంటే ఆన్సర్ 8. కానీ అవి పోను మిగిలిన పుస్తకాలు ఎన్ని అన్నారు కాబట్టి ఆన్సర్ 32. ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్ 52 క్వశ్చన్ వచ్చేసి పక్కనున్న పటాన్ని 2 సమభాగాలుగా విభజించేటట్టు ఎన్ని గీతలు గీయవచ్చు? చూడండి, అంటే సౌష్ఠవంగా మనం ఎన్ని గీతలు గీయవచ్చు అని అడుగుతున్నారు. చూడండి, ఇలా ఒకటి గీయవచ్చు, ఇలా చేసినా అది సమానంగానే ఉంటుంది. అలాగే ఇలా గీసిన బొమ్మ సమానంగానే విభజించబడుతుంది, ఇలా గీసినా కూడా బొమ్మ సమానంగానే విభజించబడుతుంది. సో మనం ఎన్ని గీతలు గీయవచ్చు? 4 గీతలు గీయవచ్చు. ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ 113, 116, 119, 122 అండ్ సో ఒక డాష్ ఖాళీ ఉంది. సంఖ్యాక్రమంలో తదుపరి వచ్చు సంఖ్య ఎంత అని అడిగారు. గమనించండి, 113, 116కి 3 తేడా ఉంది. సో ఇక్కడ కూడా 3 తేడా ఉంది. సో 122 + 3 చేస్తే ఎంత వస్తుంది? మనకు 125 వస్తుంది. అదే మనకు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. అలాగే 54th క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో దేన్ని సెంటీమీటర్ లేదా మీటర్లో కొలుస్తారు? ఆప్షన్స్ పొడవు, బరువు, ఉష్ణోగ్రత, డబ్బు. పొడవుని మనం సెంటీమీటర్స్ లేదా మీటర్స్లో కొలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 489 అనే సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ. 8 అనేది 10ల స్థానంలో ఉంది. సో 8 × 10 దాని స్థాన విలువ వచ్చేసి 80 అవుతుంది. మనకు బి. అలాగే డాష్ ఇంటూ 500 మిల్లీలీటర్స్ ఈక్వల్ టు 2 లీటర్లు, 2 లీటర్స్ ఏమవుతుంది? ఇక్కడ 500 మిల్లీలీటర్స్ 2 కలిస్తే 1 లీటర్ అవుతుంది. సో 2 లీటర్స్ కావాలంటే ఇంకా 2. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ. అలాగే చూడండి 57th క్వశ్చన్ 2 kg + డాష్ గ్రామ్స్ ఈక్వల్ టు 2450 గ్రామ్స్. చూడండి, మనకు 2 kg అంటే 2000 గ్రామ్స్. సో మిగిలింది ఎంత? 450 గ్రామ్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. చూడండి 58th క్వశ్చన్ ఇచ్చిన పటంలో షేడ్ చేసిన భాగం సూచించు భిన్నం ఏంటి అన్నారు. మొత్తం ఇందులో మనకు 4 భాగాలు ఉన్నాయి. అందులో ఒకదానికి మాత్రమే షేడ్ చేశారు కాబట్టి 1/4. ఆప్షన్ వచ్చేసి సి. అలాగే క్రింద పటానికి చుట్టుకొలత ఎంత? ఈ పటం యొక్క చుట్టుకొలత రాయమన్నారు. అంటే మొత్తం యాడ్ చేస్తే సరిపోతుంది. 12 + 6 18 + 5 18 + 5 23 + 7 30 + 2
32 ప్లస్ 7 39 ప్లస్ 5 44 ప్లస్ 6 50. ఆన్సర్ వచ్చేసి మనకు 50 మీటర్స్. అలాగే 3429 అంకెలను ఉపయోగించి రాయగల 4 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏది అన్నారు. ఈ 3429లో మనకు అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏది 9, ఆ తర్వాత 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2. ఈ ఆన్సర్ మనకు ఆప్షన్స్లో ఉందో చూడండి, 9432 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు డి. అలాగే 61 ప్రశ్న చూడండి. 1 లీటర్ పాల ధర 42 రూపాయలు, 85 లీటర్ల పాల ధర ఎంత? సో 42 ఇంటూ 85 మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే 10 1 ఉంటుంది, క్యారీ 20 21. అలాగే 8 16, 8 2 16, 8 4 33 కాబట్టి 33 1 క్యారీ రాసుకుంటే. సో 0753 ఈ 3570 ఆన్సర్ వచ్చేసి మనకు సి. నెక్స్ట్ 108 మీటర్ల పొడవు గల త్రాడును ఒక్కొక్కటి 9 మీటర్ల పొడవు ఉండేట్లు కత్తిరిస్తే ఎన్ని త్రాడు ముక్కలు మనం చేయగలం? ఈ 108ని 9తో మనం భాగించినట్లయితే 1, సో 1 9, 1 ఉంటుంది, 8 9 2 18. మనకి ఏమొచ్చింది ఆన్సర్ 12. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? బి వచ్చేసి మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గడియారం సూచించు సమయం ఎంత? చిన్న ముళ్ళు ఎక్కడుంది? 2కు దగ్గరగా ఉంది, పెద్ద ముళ్ళు 10 దగ్గర ఉంది. 2 దగ్గరగా ఉంది కాబట్టి 1, పెద్ద ముళ్ళు 10 దగ్గర ఉంది కాబట్టి 10 × 5 50, 150 అవుతుంది. అలాగే 64వ ప్రశ్న. 1 గంట 25 నిమిషాల్లో మొత్తం ఎన్ని నిమిషాలు కలవు? గంటకి ఎన్ని నిమిషాలు? 60. అలాగే ఇంకా 25 ఎక్స్ట్రా కాబట్టి ఓవరాల్గా 60 + 25 85. సో ఆన్సర్ వచ్చేసి మనకు డి. ఈ పటంలో మనకు ఎన్ని త్రిభుజాలు కలవు అని అడిగారు. చూడండి, ఫస్ట్ మనకు ఇదంతా ఒక త్రిభుజం. సో ఇందులో దాని తర్వాత చిన్న ఉన్న త్రిభుజం ఏది? ఇదొక త్రిభుజం, అలాగే ఇదొక త్రిభుజం, మనకు ఇదొక త్రిభుజం. మొత్తం ఎన్ని? 3 1 4 అయిపోయాయి. చూడండి, ఈ చిన్న 5 6 7 8 9 10 11 12 13 మొత్తం ఎన్ని మనకు? 13 త్రిభుజాలు. ఆన్సర్ వచ్చేసి డి. అలాగే 6కి 14 రెట్లు అనగా 14 6 మనకు 424 క్యారీ ఉంటుంది. సో 6 1 84 అంటే ఎంత? ఆన్సర్ ఏంటి? సి. ఆన్సర్ వచ్చేసి సి. మనకి ఒక సబ్బు పెట్టే యొక్క ముఖాల సంఖ్య ఎంత అంటే మనకి ఇది దీర్ఘచతురస్రంలా ఉంది. సో మనకు డైరెక్ట్ తెలుసు. చూడండి, తలాలు 1 2 3 4, 4 వైపులు 4 ప్లస్ ఇటొకటి ఇటొకటి 2. సో మనకు మొత్తం 6 తలాలు ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మనకు డి. నెక్స్ట్ చూడండి, ఒక టానిక్ సీసాలో 60 మిల్లీలీటర్ల మందు కలదు. అదే రకానికి చెందిన 15 సీసాల్లో ఎంత మందు పడుతుంది? అంటే ఏం లేదు, 15 × 60 మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 60 అన్నప్పుడు మనం ఫస్ట్ 6తో చేసి 0 పెట్టుకోవచ్చు. 15 6ల 90 0 పెట్టుకుంటే 900 ml. ఆన్సర్ వచ్చేసి మనకు బి. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క పువ్వు అనేది మనకు 7 అయితే ఈ మొత్తం పూలు ఎంత అని అడిగారు. 1 2 3 4 5 6 అంటే ఏంటి? 7 6 42. ఇక్కడ ఉంది ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసి సి. అలాగే ఒక తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడుల్ని పై పట్టికలో ఇవ్వడం జరిగింది. అయినా తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ గణన చిహ్నాలు ఇచ్చారు. ఏ గ్రేడ్ ఎంతమందికి వచ్చింది? 4కి వచ్చింది. బి గ్రేడ్ ఎంతమందికి వచ్చింది? 3కి వచ్చింది. సి గ్రేడ్ 2కి వచ్చింది. సో 4 + 3 + 2 మనకు 9 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి డి. ఇవి మనకు పార్ట్ సి మ్యాథమెటిక్స్లోని 25 క్వశ్చన్స్. ఇప్పుడు పార్ట్ డికి సంబంధించి మనం 20 క్వశ్చన్స్ ఆన్సర్స్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 71 క్వశ్చన్. ఎండిపోయిన చెరువుల నీటి నిల్వ సామర్థ్యం
పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏంటి? మిషన్ కాకతీయ. ఆన్సర్ ఏ. అలాగే మనకు తెలుసు ఆల్రెడీ బి ఆన్సర్ ఏంటి? మిషన్ భగీరథ అంటే ఇంటింటికి నల్ల పథకం, హరితహారం అంటే మనకు మొక్కలు నాటే పథకం, పల్లె బాట అంటే గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించిన పథకం. సో ఆన్సర్ వచ్చేసి ఏ. అలాగే క్రింది వాటిలో నుండి నూనెను వేటి ద్వారా తీయవచ్చు? ఆప్షన్ ఏ పొద్దుతిరుగుడు, బి కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్. మనకు తెలిసిన విషయమే పొద్దుతిరుగుడు. ఆప్షన్ ఏ. అలాగే పెద్దవారిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? 32. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 74th క్వశ్చన్. కోనేరు హంపి డాష్కు ప్రసిద్ధి? మనకు ఆటలు లెసన్లో ఉంది. కోనేరు హంపి సి చదరంగం. అలాగే డాష్ చెవులు బయటకు కనిపించవు. చాలా మంచిగా గుర్తుపట్టండి, కనిపించవు. ఆప్షన్ ఏ పక్షులు బయటకు కనిపిస్తాయా? కనిపించవు. బల్లి కనిపించవు, మొసలి కనిపించవు. ఆప్షన్ డి పైవన్నీ. ఎస్, పైవన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి. మ్యాక్సిమం పైవన్నీ అని ఉన్నాయంటే ఆప్షన్ ఇచ్చేయండి, అది కరెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం 90%. వాతావరణాన్ని కలుషితం చేసేది ఏంటి? ఆప్షన్ ఏ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. చూడండి మనకు తెలుసు ఆప్షన్ ఏ కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ కాగితంపై ఉత్తర దిక్కును డాష్గా సూచిస్తారు. మనకు 4 దిక్కులు అని చెప్పుకున్నాం. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మనం నార్త్ని ఎక్కడ ఇచ్చాం? ఇక్కడ ఇచ్చాం కాబట్టి పైకి. సో ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ పక్షులు డాష్ కోసం దూర ప్రయాణాలకు వలసపోతాయి? నిద్ర కోసం, చదువు కోసం, గుడ్లు పెట్టడం, ఆటలు. సో గుడ్లు పెట్టడం కోసం అవి వలసపోతుంటాయి. నీటిలోని హానికర సూక్ష్మజీవులను నశింపజేసి శుద్ధి చేయుటకు నీటిలో డాష్ కలుపుతారు. ఆప్షన్స్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, క్లోరిన్, నత్రజని, శీతల పానీయాలు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లోరిన్ కలపడం వల్ల నీటిని మనం శుద్ధి చేస్తుంటాం. సో ఆన్సర్ వచ్చేసి బి క్లోరిన్. 80వ ప్రశ్న. డాష్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువ పండుతాయి? ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, రాజస్థాన్, కర్ణాటక. కర్ణాటకలో జొన్నలు ఎక్కువ పండుతాయి. ఆప్షన్ డి. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? ఆప్షన్స్ వచ్చేసి ఏ 7, 6, 5, 3. ఇంద్రధనస్సులో మనకి 7 రంగులు ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. అలాగే 82ది. కలుషిత నీరు తాగడం వల్ల డాష్ వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్స్ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, గుండెపోటు. మనకు తెలుసు డెంగ్యూ దోమల వల్ల వస్తుంది, మలేరియా దోమల వల్ల, గుండెపోటు అనేది అనారోగ్యం. సో కలుషిత నీరు తాగడం వల్ల మనకు టైఫాయిడ్ వస్తుంది. సో ఆప్షన్స్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ. 83వ ప్రశ్న. విత్తనాలు లేదా గింజలు మొలకెత్తడానికి ఏం అవసరం? చూడండి గాలి, నీరు, సూర్యరశ్మి, వెలుతురు, డి పైవన్నీ. పైవన్నీ ఉంది. సో ఇవన్నీ అవసరం కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. అలాగే సమాచార హక్కు చట్టం డాష్ నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 12th August 2005, ఆప్షన్ బి 12th September 2005, ఆప్షన్ సి 12th October 2005, ఆప్షన్ డి 12th November 2005. మనకు సి వచ్చేసి కరెక్ట్. 12th October 2005 నుంచి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అలాగే తెలంగాణ సరిహద్దు కానిది ఏది? కింది రాష్ట్రాల్లో తెలంగాణ సరిహద్దు కాని రాష్ట్రం ఏది? చూడండి మహారాష్ట్ర మనకు పైవైపే ఉంది, కర్ణాటక కూడా మనకు సరిహద్దే, ఛత్తీస్గఢ్ కూడా మన సరిహద్దే, తమిళనాడు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి తమిళనాడు మన సరిహద్దు కాదు. సో ఆన్సర్ వచ్చేసి డి. 86వ ప్రశ్న. ఏ పంటకు ఎక్కువ నీరు అవసరం? జొన్న, పల్లి, ఉలవలు, వరి. మనకు వరికి ఎక్కువ నీరు అవసరం కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. అలాగే 87th వన్. వాహనాలు నడిపేటప్పుడు పాటించవలసిన నియమం? ఆప్షన్ ఏ సెల్ ఫోన్ వాడరాదు, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అలాగే 88వ ప్రశ్న. మన శరీర ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించేది ఏది? ఆప్షన్ ఏ హైడ్రోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్, స్టెథోస్కోప్. శరీర ఉష్ణోగ్రతను దేని ద్వారా కొలుస్తాం? మనం దేన్ని ఉపయోగిస్తాం? థర్మోమీటర్. ఆన్సర్ వచ్చేసి సి. అలాగే 89th వన్. భూమికి సహజ ఉపగ్రహం ఏది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, విమానం. చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం. ఆన్సర్ వచ్చేసి బి.
అలాగే 90వ ప్రశ్న చూద్దాం. తెలంగాణ గుండా ప్రవహించే నది ఏది? ఆప్షన్స్ గోదావరి, తుంగభద్ర, పెన్నా, గంగా. చాలా క్లియర్గా తెలుసు. ఆప్షన్ ఏ అనే గోదావరి నది తెలంగాణ గుండా ప్రవహిస్తుంది. ఇవి మనకు ఈవీఎస్ సంబంధించినటువంటి 20 క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ లాస్ట్ 91 to 100 ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీని ఒకసారి చూద్దాం. పార్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. చూడండి, ఈ మెంటల్ ఎబిలిటీ అంటేనే మన ఆలోచన విధానాన్ని పరీక్షించడానికి ఉన్నటువంటి పార్ట్. సో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్స్ ఇవ్వాలి. చాలా సింపుల్గా ఉంటాయి, కాస్త ఆలోచించి పెట్టాలి. ఈ సిరీస్ ఎలా ఉంది చూడండి. AIBJCK డాష్ డాష్ నెక్స్ట్ ఏంటి అన్నారు. ప్రతి దానిలో ఫస్ట్ చూడండి ABC ఉంది, నెక్స్ట్ ఏమొస్తుంది మనకు D వస్తుంది. రెండో లెటర్ చూడండి IJK, తర్వాత ఏమొస్తుంది L వస్తుంది. DL అని నెక్స్ట్ వచ్చే సిరీస్. ఇది ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ వచ్చేసి మనకు C కరెక్ట్ ఆన్సర్. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 8, మార్చి 8, నవంబర్ 14, జనవరి 26. మార్చ్ 8 అనేది మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ B. అలాగే నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 93 చూడండి. TRIBUNAL ట్రిబ్యునల్ అనే పదంలోని అక్షరాల నుండి ఏర్పడని పదం అంటే చూడండి, ఇవి కాకుండా ఉన్నటువంటి పదం ఏది అన్నారు. ఏర్పడని పదం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ LATIN లాటిన్ అని ఇచ్చారు. ఎల్ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఐ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. ఆర్ ఉంది, ఏ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది ఇందులో. సో మనకు బ్రెయిన్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే అర్బన్ యు ఉంది, ఆర్ ఉంది, బి ఉంది, ఏ ఉంది, ఎన్ ఉంది. అర్బన్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, టీ ఉంది, ఐ ఉంది, టీ ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, బి ఉంది, ఎల్ ఉంది. ఈ అనేది ఇందులో మనకు లేదు, ఈ అనేది లేదు. సో ఆ అక్షరాలతో లేకుండా అక్షరాల నుండి ఏర్పడని పదం ఏదైతే ఉందంటే అది ట్రైబల్. డి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే 94th క్వశ్చన్ చూడండి. క్రింది ఐచ్ఛికాలలో భిన్నమైన దాన్ని మీ సమాధానంగా గుర్తించండి. ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ అన్నట్టు. వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? పురుషుడు, పులి, రాయి, కోతి. పురుషుడు, పులి, కోతి అనేవి జీవం ఉన్నటువంటి ప్రాణులు. రాయి అనేది కాదు కాబట్టి ఇది డిఫరెంట్ వన్. సో ఆన్సర్ వచ్చేసి సి. అలాగే నెక్స్ట్ 95th వన్. తర్వాత వచ్చే భిన్నం ఏది అని అడిగారు. పైనటువంటి లవాలు చూడండి 1, 3, 5. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు? అన్నింటికి 2, 2 యాడ్ చేశారు. సో 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. అలాగే నెక్స్ట్ కింద ఉన్న వాటికి ఏమైంది? 2 2s 4. 2 + 2 అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ 4 + 2 అంటే ఇక్కడ 6 రావాలి. మనకి 8 వచ్చింది కాబట్టి 4 2s 8, 8 2s 16, 16 2s 32. సో ఆన్సర్ 9/32. ఆన్సర్ వచ్చేసి ఏ. అలాగే 96 చూడండి. మిగతా వాటికంటే భిన్నమైన పటంను గుర్తించండి అన్నారు. ఈ 4 పటాలు చూడండి, ABCD. ఈ 4 ఎలా ఉన్నాయి? ఒక చతురస్రం ఉంది, లోపల 2 ఉన్నాయి, పైన ఒక గీత ఉంది. అదే సి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం సి చూసినట్టయితే లోపల ఒక లైన్ ఉంది, బయట 2 ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 97th వన్. క్రింద వచ్చిన వరుసల్లో తర్వాత వచ్చి పటం ఏది అన్నారు. ఇక్కడ ఈ షాడో అనేది పై వైపు ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇటు వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి ఇటు వచ్చింది. ఇందులో ఎటు రావాలి? ఈ పక్కన రావాలి. ఈ పక్కన ఎక్కడ ఉంది? బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అలాగే 98th క్వశ్చన్. నెక్స్ట్ 98th క్వశ్చన్. క్రింద ఇచ్చిన పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చి దాన్ని మీ సమాధానంగా గుర్తించండి. కొన్ని పదాలు 90. టేబుల్, చెట్టు, చెక్క, విత్తనం, మొక్క. అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? విత్తనం ఉంటుంది ఫస్ట్. ఆ విత్తనం నుంచి మొక్క అవుతుంది, ఆ మొక్క మనకు చెట్టు అవుతుంది.
ఆ చెట్టు నుంచి మనకు చెక్ వస్తుంది, అది మనకు టేబుల్ అవుతుంది. సో ఈ ఆర్డర్ ఇక్కడ ఉంది చూడండి, 4, 5, 2, 3, 1 మనకు ఆన్సర్ వచ్చేసి డి. అలాగే 99th వన్ వచ్చేసి ఏమన్నారు, ఈ రెండు క్వశ్చన్స్ 99 అండ్ 100 ఈ రెండు క్వశ్చన్స్కి ఒకే నోట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. మొదటి జతలోని రెండు పదాలు ఒక సంబంధంచే కలపబడ్డాయి, అదేవిధంగా రెండవ జతలో లోపించిన సరైన పదాన్ని కనుగొనండి అన్నారు. మన ఇక్కడ పేర్స్ ఇచ్చారు, వాటిలో ఒక రిలేషన్ ఉంది, అలాగే దీనికి సంబంధించిన రిలేషన్ ఏంటో మనం కనుగొనాలి. క్రికెట్ బ్యాట్ అంటే క్రికెట్ ఆడేటప్పుడు మనం బ్యాట్ ఎలా ఉంటుందో, హాకీకి ఏం ఉపయోగిస్తాం అంటే మనం ఆటగాడు, బంతి, ఆట స్థలం, కర్ర అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అలాగే దేశం రాష్ట్రపతి, రాష్ట్రం ఎవరు, దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, అలాగే రాష్ట్రానికి అంతటి వారు ఎవరంటే మనకు గవర్నర్. ఇది మనకు సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, ఇది మోడల్ పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. మన క్వశ్చన్ పేపర్ కూడా ఇదే కాన్సెప్ట్తో ఉండడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.